What is the difference between list and sorry addition and concatenation? రైట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. రైట్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ఐ విల్ రిపీట్ అగైన్. రైట్ జాగ్రత్తగా గమనించడం రైటా. కన్కాటనేషన్ కి ఎడిషన్ కి డిఫరెన్స్ ఏంటంటే రైట్ మనం 2 ఇంటీజర్స్ గాని 2 ఫ్లోట్ వాల్యూస్ గాని ప్లగ్ చేస్తే దట్ ఈస్ ఎ ఎడిషన్. రైట్ మనం ఒకవేళ 2 స్ట్రింగ్స్ ని ప్లగ్ చేస్తే దట్ ఈస్ ఎ కన్కాటినేషన్. గుర్తుపెట్టుకోండమ్మా. 2 స్ట్రింగ్స్ ని మనం ప్లగ్ చేస్తే దట్ ఈస్ ఎ కన్కాటినేషన్. 2 ఇంటీజర్స్ ని గాని 2 ఫ్లోట్స్ ని గాని మనం ప్లగ్ చేస్తే దట్ ఈస్ ఎ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి. రైటా ఒక స్ట్రింగ్ ఇంటూ 3 వాట్ ఈస్ దట్? మల్టిప్లికేషన్ ఆర్ రిపిటీషన్? రిపిటీషన్. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ నౌ నెక్స్ట్ వన్. రైట్ ఐ టేక్ ఎడిట్ ప్లస్ ఐ టేక్ హియర్ ఎడిట్ ప్లస్ వెయిట్ ఏ సెకండ్. టుమారో రేపు మన క్లాసులేకి రైట్ మా ఆఫీస్ కొలీగ్ క్లియర్. రేపు రేపు మన క్లాసులేకి మా ఆఫీస్ కొలీగ్ వస్తాడమ్మా. రైటా ఇప్పటి వరకు క్లాసెస్ ఏదైతే చెప్పినో ఆ క్లాసెస్ మొత్తం ప్రిపేర్ అయ్యేసారంటే రేపు ఇంటర్వ్యూ పెట్టిస్తున్నా. రైట్ నేను అడిగే క్వశ్చన్స్ వేరే ఉంటాయి. రైట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వేరే ఉంటాయి. రైట్ క్లియరా సాయి సూర్య బ్రో? రైట్ జాగ్రత్తగా గమనించు. రైట్ సి ప్రిపేర్ అయ్యేసి రండి. రేపు రైట్ ఇంటర్వ్యూ ఉంటదమ్మా. రైట్ ఆ ఇంటర్వ్యూ పెడతా అనేసి పోస్ట్ పోన్ చేస్తున్నా. రైట్ ఇంటర్వ్యూ అనేది పక్కా ఉంటది. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ నెక్స్ట్ వన్ రైట్ ఆ స్ట్రింగ్ స్ప్లిట్ అమ్మా. రైట్ ఆ స్ట్రింగ్ స్ప్లిట్. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ జనరల్ మీనింగ్ ఏంటండి స్ప్లిట్ కి? వాట్ ఈస్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ స్ప్లిట్? డివైడ్. వెరీ గుడ్. విభజించుట. తెలుగులో విభజించుట. ఇంగ్లీష్లో స్ప్లిట్కి ఇంకొక నేమ్ ఈజ్ డివైడ్. డివైడ్ చేయడం అమ్మా. రైట్ ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ కెన్ బి క్రియేటెడ్ బై సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్. హియర్ ఐ టేక్ డబుల్ కోడ్స్ స్టార్టింగ్ విత్ డబుల్ కోడ్స్ ఎండింగ్ విత్ ఆల్సో డబుల్ కోడ్స్. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. నౌ హియర్ ఐ టేక్ పైథాన్ ఈజ్ హై లెవెల్. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రైటా? పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రైట్ చెప్పడమ్మా. మనం పైథాన్ ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాం? లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అనట్లేం? ఎనీవన్? Why we call Python is a high level programming language? Very good. Because of it is easy understand of humans or developers or programmers. Right? జాగ్రత్త గమనించండి. Python is a one word. Is a one word. I is a one word. Level is one word. Programming is one word. Language also another word అమ్మా. ఎక్కడ నేను జాగ్రత్త గమనించండి. ఎప్పుడు నేను ఈ స్ట్రింగ్ మొత్తం అమ్మ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ మొత్తం రైట్. ఇది మొత్తం ఒకటే స్ట్రింగ్ అమ్మా. ఈ ఒకటే స్ట్రింగ్ లో ఉన్న స్ట్రింగ్ ని రైట్ నేను దీన్ని సపరేట్ గా ప్లస్ దీన్ని సపరేట్ గా దీన్ని సపరేట్ గా రైటా ఈ 3 స్ట్రింగ్స్ నేను సపరేట్ గా డివైడ్ చేయాలనుకుంటున్నామా. డివైడ్ చేయడం కోసం మనం అక్కడ స్ట్రింగ్ లో వన్ ఆఫ్ ది ఇన్బిల్ట్ ఫంక్షన్ దట్ ఈస్ ఏ స్ప్లిట్
అమ్మ. ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆర్ మెథడ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆర్ మెథడ్. నౌ హియర్ ఐ టేక్ ప్రింట్ ఆఫ్ ఎస్. నౌ హియర్ ఐ టేక్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అండ్ రైట్. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్పుట్? What is the output? What is the output? ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందమ్మా చెప్పాలి. వాట్ ఈస్ అవుట్పుట్ హియర్? వెరీ గుడ్. ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుంది? కరెక్ట్ చెప్పాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్? స్ట్రింగ్. షూర్. స్ట్రింగ్ రిప్రజెంట్స్ విత్ చెప్పాలి. మర్చిపోయారమ్మా. స్ట్రింగ్ రిప్రజెంట్స్ విత్ సాయి సూర్య పొన్నాడా. String is a collection of elements or sequence of elements enclosed with single quotes or double quotes. That is a one point. Now string can be created by single quotes, double quotes, or single triple quotes or double triple quotes. Write single quotes and double quotes. Write created with. Write a single quotes and double quotes యూజ్ చేసి మనం సింగిల్ లైన్ స్ట్రింగ్స్ ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. రైట్ మల్టీ లైన్ స్ట్రింగ్ ని మనం మల్టీ లైన్ స్ట్రింగ్స్ క్రియేట్ చేయడం కోసం స్టార్టింగ్ విత్ సింగిల్ ట్రిపుల్ కోట్, ఎండింగ్ విత్ సింగిల్ ట్రిపుల్ కోట్, ఆర్ స్టార్టింగ్ విత్ డబుల్ ట్రిపుల్ కోట్స్, ఎండింగ్ విత్ ఆల్సో డబుల్ ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తాం. రైట్ అ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. రైట్. మనకు ఇంకొక పాయింట్ మిస్ అయింది. ఆ పాయింట్ ఏంటి? ఆ పాయింట్ ఏంటి? డోంట్ బి లేట్. చెప్పాలమ్మా. స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ దగ్గరకు వచ్చారు కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. స్ట్రింగ్ డేటా టైప్ని ఏ పదం రిప్రజెంట్ చేస్తుందమ్మా? వెరీ గుడ్. దట్ ఈస్ ద ఆన్సర్. రైటా? ఎస్టిఆర్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఈ స్ట్రింగ్ యొక్క టైప్ అనేది కనుక్కునేటప్పుడు మనకి స్ట్రింగ్ అని ఫుల్ నేమ్ ప్రింట్ అవ్వదు. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మనకు ఎస్టిఆర్ అని మాత్రమే ప్రింట్ అయిద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. వెయిట్ ఏ సెకండ్. హియర్ సిడి డెస్క్టాప్. నౌ హియర్ py test.py. py test.py. రైట్. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? ఎస్టిఆర్ వచ్చిందా? ఫుల్ స్ట్రింగ్ వచ్చిందా? STRING అని వచ్చిందమ్మా. ఎస్టిఆర్ అని మాత్రం వచ్చింది. రైట్. ఎస్టిఆర్ రిప్రజెంట్స్ స్ట్రింగ్ డేటా టైప్. ఇప్పుడు నేను ఈ హోల్ స్ట్రింగ్ లో నేను ఇప్పుడు పైథాన్ని, ఈజ్ని, హైని రైట్ సపరేట్ గా స్ప్లిట్ చేయాలమ్మా. రైట్. హౌ టు స్ప్లిట్ ఇట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించడమ్మా. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ మై టోటల్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ మొత్తం ఏ వేరియబుల్ లో స్టోర్ అయిపోయిందమ్మా? ఏ వేరియబుల్ స్టోర్ అయిపోయింది? ఎస్ ఈజ్ అవర్ వేరియబుల్ నేమ్. ఎస్ ఈజ్ అవర్ ఐడెంటిఫైయర్. రైట్. ఎస్ అనే వేరియబుల్లో రైట్ ఎక్కడ నా స్ట్రింగ్ మొత్తం స్టోర్ అయిపోయింది. రైట్. ఇయర్ ఎస్ డాట్ ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయిన హోల్ స్ట్రింగ్ లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్ప్లిట్ చేస్తున్నాం. రైటా? జాగ్రత్తగా గమనించండి. నాకు ఇక్కడ ఎంటీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ నాకు కోడ్స్ తోని స్ప్లిట్ అవ్వాలమ్మా. రైటా? ఎన్ని పదాలు స్ప్లిట్ అవ్వాలి అంటే నాకు ఇక్కడ 3 వర్డ్స్ స్ప్లిట్ అవ్వాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయి ఉన్న స్ట్రింగ్ లో రైటా 3 వర్డ్స్ అనేవి రైట్ డబుల్ కోడ్స్ తోని సపరేట్
సెపరేట్‌గా డబుల్ కోడ్స్‌తోని ఇది డబుల్ కోడ్స్‌తో, ఇది డబుల్ కోడ్స్‌తో, ఇది డబుల్ కోడ్స్‌తో సెపరేట్ ప్రింట్ అవ్వాలమ్మా. ప్రింట్ అవ్వడం కోసం మనం ఇక్కడ ఈ లైన్ కోడ్ రాసినాం. నౌ ఇప్పుడు నేను స్ప్లిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ యెస్ నేను ప్రింట్ చేస్తున్నా. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ హియర్ ఒక్కసారి మనం అవుట్‌పుట్ అనేది చెక్ చేద్దామమ్మా. రైట్ ఒక్కసారి మనం అవుట్‌పుట్ చెక్ చేద్దాం. అవుట్‌పుట్ చెక్ చేస్తే రైట్ స్ప్లిట్ అయినాయమ్మా. స్ప్లిట్ అయినాయా? అయినయా? 3 పదాలు డబుల్ కోడ్స్‌తోని స్ప్లిట్ అయినయా? ఇక్కడ నేను యెస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిన టోటల్లీ స్ట్రింగ్‌లో నేను ఫస్ట్ 3 పదాలు స్టార్టింగ్‌లో ఉన్న 3 వర్డ్స్ సెపరేట్‌గా డబుల్ కోడ్స్‌తోని స్ప్లిట్ అవ్వాలి అని నేనిక్కడ కోడ్ రాసినమ్మా. స్ప్లిట్ అయినయమ్మా? స్ప్లిట్ కాలేదా చెప్పాలి. స్ప్లిట్ అయినయా? స్ప్లిట్ అయినయా? ప్లీజ్ రెస్పాండ్. స్ప్లిట్ అయినయమ్మా? స్ప్లిట్ అయినయా? రైట్ 1 సెకండ్. నేను మీకు చూపిస్తా. మై వాయిస్ ఈజ్ క్లియర్. నా వాయిస్ రైట్ డన్. నౌ సీ రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. నేనిక్కడ ఏం చెప్తున్నా సీ నాకు ఇది మొత్తం నా హోల్ స్ట్రింగ్ కదమ్మా. యెస్ ఆర్ నో? ఇది మొత్తం నా హోల్ స్ట్రింగ్. ఈ హోల్ స్ట్రింగ్‌లో స్టార్టింగ్‌లో ఉన్న 3 పదాలు ఇక్కడ స్టార్టింగ్‌లో ఉన్న 3 పదాలు ఇక్కడ డబుల్ కోడ్స్‌తోని స్ప్లిట్ అయినాయమ్మా? విభజించబడ్డాయా? ఇక్కడ అవుట్‌పుట్‌లో చెక్ చేయండి. విభజించబడ్డాయమ్మా? స్ప్లిట్ అయినాయా? నో. స్ప్లిట్ అవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామ్మా. పైథాన్ ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈస్ మై హోల్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ మొత్తం నేను యెస్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. నా హోల్ స్ట్రింగ్ యెస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయింది. నేనిప్పుడు ఆ స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తున్నామా. తర్వాత ఆ స్ట్రింగ్ యొక్క టైప్ కూడా కనుక్కున్నా. కనుక్కున్న తరువాత ఇక్కడ నా టోటల్ స్ట్రింగ్ యెస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయింది. యెస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిన స్ట్రింగ్‌లో రైటా నేను స్టార్టింగ్‌లో ఉన్న 3 పదాలు మీన్స్ పైథాన్ ఈజ్ హై. ఈ 3 పదాలు డబుల్ కోడ్స్‌తోని స్ప్లిట్ అవ్వాలి అంటున్నామ్మా. ఇక్కడ నాకు అవుట్‌పుట్‌లో స్ప్లిట్ అయినయా? స్ప్లిట్ అయినయా? స్ప్లిట్ అయినయా? కాలేదా? నో. స్ప్లిట్ కాలేదమ్మా. మనం ఫస్ట్ మనకు ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో, యెస్‌లో మనకు ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో, అదే అవుట్‌పుట్ ప్రింట్ అయిందమ్మా. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ యెస్ అనే వేరియబుల్‌లో నా టోటల్ స్ట్రింగ్ అనేది స్టోర్ అయిపోయింది. మళ్ళీ నువ్వు అదే స్ట్రింగ్‌లో స్ట్రింగ్స్ పాస్ చేయాలంటే కాదు అని పైథాన్ వర్చువల్ మిషన్ స్ప్లిట్ చెయ్యలేదమ్మా. కాబట్టి ఇక్కడ మనకు స్ప్లిట్ కావాలంటే వి టేక్ అనదర్ వేరియబుల్ నేమ్ S1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను S1 అనే వేరియబుల్‌లో స్టోర్ చేసి ఈ S అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిన మొత్తం స్ట్రింగ్‌లో స్టార్టింగ్‌లో ఉన్న 3 పదాలు డబుల్ కోడ్స్‌తో నేను స్ప్లిట్ చేసేస్తున్నామ్మా. జాగ్రత్తగా గమనించండి. జస్ట్ రన్ సర్వర్ చేస్తున్నా. ఇప్పుడు స్ప్లిట్ అయినా లేదా? యెస్ ఆర్ నో? బై డిఫాల్ట్
పీవీఎం స్ట్రింగ్ రైటా సింగిల్ కోట్సే తీసుకుంటదమ్మా. స్ట్రింగ్‌లో రైటా డబుల్ కోట్స్ అనేది తీసుకోదు. రైటా మనం అక్కడ ప్రింట్ చేయాలనుకున్నా గూడా మనకిక్కడ సింగిల్ కోట్స్ మాత్రమే తీసుకుంటది అవుట్‌పుట్‌లో మీరెక్కడ చెక్ చేసుకున్నా సరే, మనకు సింగిల్ కోట్ అవుట్‌పుట్ మాత్రమే వస్తది గానీ డబుల్ కోట్ అవుట్‌పుట్ అనేది రాదు. మనం అక్కడ డబుల్ కోట్ పెట్టినా గూడా అక్కడ మనకు సింగిల్ కోట్ అవుట్‌పుట్ మాత్రం వస్తదండి. జాగ్రత్తగా గమనించండమ్మా. క్లియరా? ఇంతవరకు క్లియర్? క్లియర్? స్ప్లిట్ అర్థమైందా? స్ప్లిట్ అండర్‌స్టాండ్? అయ్యో! వాయిస్ వస్తుందమ్మా? అర్థమైందా? అర్థం కాలేదా? అమ్మ మీరు నందిని సాగర్, సూర్య రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. రైట్ క్లియర్. సూర్య బ్రో. ఎటు పోయినవు బ్రో? హలో. రైట్. నౌ క్లియర్. రైట్ క్లియర్ గదమ్మా? స్ప్లిట్ క్లియర్ గదా? ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా చెప్పండి ప్లీజ్. ఇంకొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? అర్థమైందా? రైట్. సి రైట్ క్లియర్. నౌ స్ట్రింగ్ స్ప్లిట్ అమ్మా. నెక్స్ట్ వన్ రైటా? నెక్స్ట్ మెథడ్ ఈస్ స్ట్రింగ్ క్యాపిటలైజ్ రైటా? స్ట్రింగ్ క్యాపిటలైజ్ రైట్. మైక్ మ్యూట్ చేయరా ప్లీజ్. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైటా స్ట్రింగ్ క్యాపిటలైజ్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ఐ టేక్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ హియర్ మై స్ట్రింగ్ నేమ్ ఈజ్ పైథాన్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మై స్ట్రింగ్ నేమ్ ఈజ్ పైథాన్ ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్ రైటా. పోర్టబుల్ లాంగ్వేజ్ వై వి కాల్ పైథాన్ ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్ ఎనీవన్ చెప్పాలి. హ్మ్. ఎందుకంటున్నా పైథాన్ పోర్టబుల్ లాంగ్వేజ్ అని? పైథాన్‌ని ఎందుకు పోర్టబుల్ లాంగ్వేజ్ అని అంటున్నాం? ఎనీవన్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా చెప్పొచ్చు. నో ప్రాబ్లమ్. డిఫరెంట్ దగ్గరకొచ్చిర్రు గాని కరెక్ట్‌గా చెప్పాలి. డిఫరెంట్ కరెక్ట్‌గా చెప్పాలి ఇంకా. ఐ వాంట్ కరెక్ట్ ఆన్సర్. హ్మ్. చెప్పాలి. కరెక్టేనమ్మా. ఇంకొంచెం థింక్ చేస్తే వచ్చేస్తారు. ఆల్‌మోస్ట్ వచ్చేస్తారు. వెరీ గుడ్. రైటా మనం పైథాన్ కోడ్‌ని ఏ ప్లాట్‌ఫార్మ్‌లోనైనా రన్ చేసుకోవచ్చు. రైటా అది ఒకటే ప్లాట్‌ఫార్మ్ కాకుండా రైటా మనం ఏ ప్లాట్‌ఫార్మ్‌లోనైనా సరే మనం ఆ కోడ్ అనేది రన్ చేసుకోవచ్చండి. రైటా మనకు చాలా కోడ్స్ ఉంటాయి. చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఏ ప్లాట్‌ఫార్మ్‌లోనైనా సరే మనం పైథాన్ కోడ్ అనేది రన్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. జస్ట్ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా జాగ్రత్తగా గమనించండమ్మా. సీ హియర్ ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమొస్తదమ్మా? పి ఇంకా నేను క్యాపిటలైజ్ అప్లై చేయలే. క్యాపిటలైజ్ ఇంకా అప్లై చేయలేదమ్మా. ఇక్కడ అవుట్‌పుట్ ఎర్రర్ వస్తదా? లేకపోతే అవుట్‌పుట్ వస్తదా? అవుట్‌పుట్ వస్తదా? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సి
ఇక్కడ మనకి యెస్ అనేది ఏముందమ్మా? క్యాపిటల్ ఉంది. రైటా? అక్కడ మనం స్టోర్ చేసిన యెస్ ఈజ్ స్మాల్. రైటా? ఇక్కడ తీసుకున్న యెస్ ఈజ్ క్యాపిటల్. నేను స్మాల్ చేసేసిన. రైటా? కాబట్టి అవుట్‌పుట్ అనేది ఎగ్జాక్ట్‌లీ వచ్చేసింది. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా? ఇప్పుడు నేను రైట్ అప్లై చేస్తున్నామా. ప్రింట్ ఆఫ్ యెస్ డాట్ క్యాపిటలైజ్ వాట్ ఈస్ ద అవుట్‌పుట్ నౌ. నేను ఆల్రెడీ డిస్కస్ చేసినమ్మా. మీకు నేను డిఐఆర్ ఫంక్షన్, వై వి యూజ్ డిఐఆర్ ఫంక్షన్, వై వి యూజ్ హెల్ప్ ఫంక్షన్ ఇన్ పైథాన్ అని చెప్పేటప్పుడే మీ అందరికి ఆల్రెడీ డిస్కస్ చేసిన. రైట్ వై వి యూజ్ క్యాపిటలైజ్ ఫంక్షన్. రైట్. వెరీ గుడ్. రైటా? మనకిక్కడ ఎన్ని పదాలైన ఉన్నాయమ్మ జాగ్రత్తగా గమనించండి. సెంటెన్స్ మొత్తంలో రైటా? ఇక్కడ ఫస్ట్ ఉన్న అక్షరం రైటా? ఫస్ట్ ఉన్న అక్షరమేనమ్మా ఇది? అక్షరమే రైట్ అంతేలే. రైటా? ఫస్ట్ ఉన్న అక్షరం రైటా? మనకి క్యాపిటల్‌లో వస్తదమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ చూడండమ్మా. ఎక్కడ స్మాల్ ఉంది? ఎక్కడ క్యాపిటల్ అయిందా లేదమ్మా? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? రైట్. క్యాపిటల్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్. నౌ నెక్స్ట్ థింగ్ రైట్ క్యాపిటలైజ్ ఈస్ కంప్లీటెడ్. నౌ నెక్స్ట్ వన్ స్ట్రింగ్ టైటిల్ అమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ టైటిల్. రైటా? మీరు టెక్స్ట్ బుక్కులు చదివినట్లయితే రైటా? మీరు టెక్స్ట్ బుక్కులు గాని, ఒక పేపర్ గాని, న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్స్ గాని చదివుంటే రైట్ అండ్ టైటిల్స్ అంటే హెడ్‌లైన్సే కదమ్మా! యెస్ ఆర్ నో? రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెడ్‌లైన్స్‌లో ఆ టైటిల్‌లో ఒక 10 పదాలు ఉన్నాయనుకుందామమ్మా. ఫర్ సపోజ్ ఒక 10 వర్డ్స్ ఉన్నాయనుకుందాం. ఆ 10 వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ ఎట్లుంటదమ్మా? ఆ 10 వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటది. ఎక్సలెంట్ అమ్మా. ఎక్సలెంట్ రైటా? ఇక్కడ టైటిల్ గూడా అదే పని చేస్తది. ఎక్కడ ఎన్ని పదాలున్నా సరే ఫస్ట్ అక్షరం రైట్ ఫస్ట్ అక్షరం ఆల్వేస్ క్యాపిటల్ ఉంటదమ్మా. జస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్ డాట్ టైటిల్ అండి రైటా? ఎస్ డాట్ టైటిల్ రైట్. ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. యెస్ ఆర్ నో? క్యాపిటల్స్ లో వచ్చిందా రాలేదమ్మా చెప్పాలి. రైట్. క్యాపిటల్‌లో వచ్చిందమ్మా. రైట్. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. రైట్. రైట్. క్లియర్ అమ్మా. క్యాపిటలైజ్ టైటిల్ క్లియర్. క్యాపిటలైజ్ టైటిల్ క్లియర్. రైట్. నౌ నెక్స్ట్ వన్ రైట్ స్ట్రింగ్ కౌంట్ అమ్మ. రైట్ నెక్స్ట్ వన్ ఈ స్ట్రింగ్ కౌంట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్ హియర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ రైట్ మై నేమ్ ఈస్ మై నేమ్ ఈస్ ప్రకాష్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. రైట్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. రైట్. డెసిగ్నేషన్ డెసిగ్నేషన్ పైథాన్ డెవలపర్. డెసిగ్నేషన్ పైథాన్ డెవలపర్ రైటా?
నేనిలా తీసుకున్నమ్మా. ఇలా తీసుకొని రైట్ జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ మై స్ట్రింగ్. రైట్ దిస్ ఈజ్ మై స్ట్రింగ్. రైట్ ఐ స్టోర్డ్ స్ట్రింగ్ ఇన్ ఎస్ వేరియబుల్. రైట్ ఐ స్టోర్డ్ స్ట్రింగ్ హోల్ స్ట్రింగ్ ఇన్ ఎస్ వేరియబుల్. రైట్ నేను ఇక్కడ ఎస్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తున్నా. ఆ తర్వాత ఎస్ అనే వేరియబుల్‌ని టైప్ కనుక్కుంటున్నమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయున్న స్ట్రింగులో రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. ఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయున్న స్ట్రింగులో రైట్ కౌంట్ ఆఫ్ ఏ అమ్మ రైటా ఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిన హోల్ స్ట్రింగులో ఏలు ఎన్నున్నాయి అని అడుగుతున్నమ్మ రైటా. ఏస్ ఎన్ని ఏస్ ఉన్నాయమ్మ చెప్పాలి. హౌ మెనీ ఏస్? హౌ మెనీ ఏస్ ప్రెజెంట్ ఇన్ మై స్ట్రింగ్? 4, 5, 6. 6 వెరీ గుడ్. రైట్ ఓన్లీ 6 ఇయర్స్ మాత్రమే మనకు ఉన్నాయమ్మా. 6 ఈజ్ అవర్ అవుట్‌పుట్ రైట్. వెరీ గుడ్. నౌ నెక్స్ట్ వన్ రైట్ అనదర్ ఎగ్జాంపుల్. ఎస్ డాట్ కౌంట్ ఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేయబడిన స్ట్రింగ్‌లో రైట్ నౌ వాట్ ఈజ్ అవర్ అవుట్‌పుట్? దీనికి ఏం అవుట్‌పుట్ వస్తదమ్మా చెప్పాలి. హ్మ్. థింక్ చేయాలి. చెప్పాలి. చాలా అంటే చాలా సింపుల్. చాలా 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 సింపుల్. చెప్పాలమ్మా. మొత్తం స్ట్రింగ్ ఔట్‌పుట్ వస్తదా? ఇంకా, ఇంకా సీ వాట్ ఈస్ థిస్? వాట్ ఈస్ థిస్? ఆ! ఎంప్టీ space. That is space. Write how many spaces in my string? How many spaces? 1, 2, 3, 4, 5, 6, 7, 8 and how many spaces? 9 spaces are available. Right. జాగ్రత్తగా గమనించండమ్మా. 9 వచ్చింది. Now next one see the picture and see the cinema. Now here ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయిన స్ట్రింగ్ లో రైట్ ఎస్ అనే రైట్ నౌ రైట్ సి ద పిక్చర్ అండ్ సి ద సినిమా. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏంటి? వాట్ ఈస్ ద అవుట్పుట్ అంతే. 4 4 3 4 3 2 1 1 2 3 4. వాట్ ఈస్ ద అవుట్పుట్ అమ్మా? రెస్పాండ్. ఇక్కడ నేను ఒక్క నేమ్ అనే ఒక్క పదం ఎన్నిసార్లు రిపీట్ అయింది అని అడుగుతుందండి. నేమ్ అనే పదం ఎన్నిసార్లు రిపీట్ అయింది ఈడ? వన్ టైమే రిపీట్ అయింది. కాబట్టి 1 ఈజ్ అవర్ అవుట్‌పుట్ అంతే. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఎస్ డాట్ కౌంట్ ఆఫ్. నౌ హియర్ ఐ టేక్ పైథాన్. వాట్ ఈస్ అవుట్‌పుట్? హ్మ్. 1 రైటా? అక్కడ పైథాన్ గూడా ఒకటే పదముంది. రైట్ కాబట్టి దట్ ఈస్ ఎ 1. నౌ హియర్ ఐ వాట్ ఈస్ అవుట్‌పుట్? 3 4 అండి. రైటా 1 నౌ 2 నౌ హియర్ 3 నౌ హియర్
4 is our output, right? A count, understand? Count, understand? ఎనీ డౌట్స్? రైట్ నౌ నెక్స్ట్ వన్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైటా ఇంతే ఉంటదమ్మా. పైథాన్ అంతా ఇంతే ఉంటది. డబ్బా సింపుల్. రైటా డబ్బా అంటే పనికి రాదని కాదమ్మా. రైట్ పైథాన్ నేర్చుకున్నోడికి రైటా జాబ్ ఎలా రాదో నేను చూపిస్తామ్మా. రైట్, ఇంతవరకు క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటి? ఆల్ఫాబెట్సా? అర్థం కాలే. మీరడిగిన క్వెషన్ అర్థం కాలే. అవును. అవును. ఇచ్చిన స్ట్రింగ్ ఉంది. యెస్. ఆ! ఇచ్చిన స్ట్రింగ్ ఉంది. అవును. అవును. మొత్తం ఎన్నున్నాయంటే రైట్, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యెస్ డాట్ కౌంట్ అంతే. యెస్ డాట్ కౌంట్ అని ఎంప్టీ వదిలేస్తే రైట్ ఇక్కడ చూడు ఒకసారి. రైట్ కౌంట్ టేక్ అట్‌లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్ 0 గివెన్. రైట్ 1 సెకండ్ రైటా. ఇక్కడ మనం మొత్తం ఈ స్ట్రింగ్‌లో ఎన్నున్నాయనేది కనుక్కోగలం గానీ, రైటా ఇక్కడ మనం ఆల్రెడీ యెస్ అనే దాంట్లో అంటున్నాం. జాగ్రత్తగా గమనించు. అర్థమవుతుందండి ఇక్కడ? యెస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయిన దాంట్లోనే అంటున్నాం. మొత్తం గురించి మాట్లాడతలేం. రైటా సూర్య బ్రో, అర్థమవుతుందా? ఈ తీసుకున్న స్ట్రింగ్ లోపల మాత్రమే మనం అడగాలి. క్లియర్? గుర్తుపెట్టుకో. రైట్ నౌ నెక్స్ట్ వన్ సి. నౌ 1 సెకండ్. హియర్ ఐ టేక్ ఐ పాస్. రైట్ 1 మినిట్. స్ట్రింగ్ కౌంట్. నౌ నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రింగ్ అప్పర్. స్ట్రింగ్ అప్పర్ అండి. అప్పర్ కేస్ రైటా. స్ట్రింగ్ అప్పర్ అండి. రైటా జాగ్రత్తగా గమనించండి అమ్మా. హియర్ ఐ టేక్ మై స్ట్రింగ్ ఈజ్ పైథాన్ ఈజ్ మై స్ట్రింగ్. జాగ్రత్తగా గమనించండి రైటా. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్. పైథాన్ ఈజ్ మై స్ట్రింగ్. హియర్ నేను ఎస్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తున్నా. ఆ తర్వాత టైప్ అనేది కనుక్కుంటున్నాండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీదా పిక్చర్ అండి, సీదా సినిమా. రైటా ఇక్కడ నౌ ప్రింట్ ఆఫ్ ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేయబడిన పైథాన్ నేను ఏం చేస్తున్నానంటే రైటా అప్పర్ కేసుకి కన్వర్ట్ చేస్తున్నామా. రైటా అప్పర్ మీన్స్ వాట్? అప్పర్ కేస్ మీన్స్ క్యాపిటల్ లెటర్స్ రైటా. ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేయబడిన స్ట్రింగ్ మొత్తం క్యాపిటల్లోకి కన్వర్ట్ అయిద్దమ్మా. రైట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. క్యాపిటల్స్ వచ్చిందా లేదమ్మా చెప్పాలి. రైట్ క్యాపిటల్స్ లేకి వచ్చేసింది. జస్ట్ జాగ్రత్తగా గమనించడమ్మా. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ లోయర్ కేస్. లోయర్ రైట్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించడమ్మా. స్ట్రింగ్ లోయర్ రైట్. S is equals to, here I take success software institution. Write a success software institution. Now here print of yes. Now next one జాగ్రత్త గమనించండి. Now here just success software institution, right? Success software institution. Now here just print off. Now here print off type of yes. Print type of yes. Right here I take print yes dot lower. What is output? What is output? మొత్తం స్మాల్ లెటర్స్ లో వస్తాయమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ ఆ సక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్. రైట్ మీ అందరికి ఇంకొక న్యూస్ అమ్మా. రైట్ ఆ జస్ట్ ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్. ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ 15 డేస్ వేసుకోండి. మనకి ఆల్రెడీ డేటా టైప్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆ కంప్లీట్ అయ్యే లోపు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నామా. రైట్ ఆ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఎవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే
రైటా మీకు తెలిసిన వాళ్ళుంటే రిఫర్ చేయండి. రిఫరల్ అమౌంట్ ఇయ్యబడతది. జాగ్రత్తగా గమనించండి. మన పాంప్లెట్ మీకు షేర్ చేస్తా గ్రూప్‌లో. మన పాంప్లెట్ షేర్ చేయండి. క్లియర్ అమ్మా! సాయి సూర్య పొన్నాడ, నౌ నందిని సాగర్ అండ్ స్నేహ క్లియర్ అమ్మా! మీకు నా పాంప్లెట్ షేర్ చేస్తామ్మా. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్ట్ చెప్పండి. మీకు నా క్లాస్ మంచిగనిపిస్తేనే రిఫర్ చేయండమ్మా. అర్థమైతేనే రిఫర్ చేయండి. క్లియరా? నేను మీకు ఆల్రెడీ చెప్పిన జాగ్రత్తగా గమనించండి. మీకు నా క్లాస్ అర్థం కాపోతే విత్ 1 పైసాతో సహా రిటర్న్ ఇచ్చేస్తా అంటున్నా. వాళ్ళకి గూడా సేమ్ డైలాగ్. మీరే చెప్పండమ్మా నేను జెప్పుడు గాదు. మీరే జెప్పండి. మీకు క్లాస్ అర్థం కాకపోతే 1 పైసాతో సహా ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ రిటర్న్. ఒక్క రూపాయి గూడా ఉంచుకోనమ్మా. ఫ్రీగొచ్చి క్లాసులు వినమని జెప్పండి. క్లియర్ అర్థం కాకపోతే క్లియర్ నౌ జాగ్రత్తగా గమనించండి నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా నౌ జస్ట్ అమ్మా నౌ నెక్స్ట్ వన్ రీప్లేస్ రీప్లేస్ అమ్మా జాగ్రత్తగా గమనించండి ఎస్ ఐ టేక్ ఎస్ ఐ టేక్ ఎస్ఆర్ నగర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ ఎస్ఆర్ నగర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నేను ఎస్ఆర్ నగర్ ప్రింట్ చేస్తున్నా ఆ ఎస్ఆర్ నగర్ ఏ డేటా టైపో ఆ డేటా టైప్ ను కూడా ప్రింట్ చేస్తున్నామా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా నౌ హియర్ ఐ టేక్ ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ రీప్లేస్ ఐ పాస్ అమీర్పేట్ ఎస్ డాట్ రీప్లేస్ ఐ పాస్ అమీర్పేట్ ఎప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటారమ్మా జస్ట్ గెస్ చేయండి. జస్ట్ గెస్ అంతే. ఎస్ఆర్ నగర్ ప్లేస్‌లో అమీర్పేట్ అనేది రీప్లేస్ అవుతది అనుకుంటారు. కానీ దిస్ ఈస్ ద ఎర్రర్. దిస్ ఈస్ ద ఎర్రర్. రైటా? ఎందుకు ఎర్రర్ వచ్చిందో కూడా చెప్తామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీప్లేస్ ఎక్స్‌పెక్టెడ్ రీప్లేస్ ఫంక్షన్ ఎక్స్‌పెక్టెడ్ అట్‌లీస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఈ రీప్లేస్ ఫంక్షన్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్‌ని 2 పదాల్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. బట్ నువ్వు ఇక్కడ ఒకటే పదం ఇచ్చినవురా ప్రకాష్. ఇంకొక పదం ఇచ్చేయి. అది ఏ పదం అంటే నువ్వు ఏ నేములైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నావో ఆ నేమ్ అనేది ఇచ్చేయి అని నాకు ఇక్కడ చెప్తుందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీప్లేస్ ఫంక్షన్ అట్‌లీస్ట్ ఎక్స్‌పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్. ఇందాక నేను ఒకటే ఆర్గ్యుమెంట్ ఇచ్చినమ్మా. ఆ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. మనం ఏ నేమ్ కైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఫస్ట్ లో ఉండాలి. మనకు ఏ నేమ్ అయితే రీప్లేస్ కావాలో ఆ నేమ్ అనేది సెకండరీలో ఉండాలి. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. ఎన్ ఎనీ ఇష్యూ? అసలేం వినిపించలే. కొంచెం గూడా. 1 సెకండ్. 1 సెకండ్. 1 సెకండ్. 1 సెకండ్. ఇప్పుడొస్తుందా? జాగ్రత్తగా గమనించండి. రైటా? ఇక్కడ మనం రీప్లేస్ ఎక్స్‌పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇందాక నేను అమీర్‌పేటని ఒక్కటే ఇచ్చినమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు ఎర్రర్ అనేది ఇచ్చింది పైథాన్ వర్చువల్ మిషన్. ఏం ఎర్రర్ ఇచ్చింది? రీప్లేస్ ఎక్స్‌పెక్టెడ్ అట్‌లీస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ గాట్ 1 రీప్లేస్ ఫంక్షన్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఇందాకటి విషయం చెప్తున్నామ్మా. రైటా? ఆ 2 ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మనం ఇప్పుడు నేను ఎస్ఆర్ నగర్ అనే నేమ్ ప్లేస్ లో అమీర్పేట్ అనేది నేను రీప్లేస్ చేయాలి అనుకుంటున్నామ్మా. జాగ్రత్తగా గమనించండి.
రైటా? అమీర్‌పేట్ ప్లేస్ ఎస్ఆర్ నగర్ ప్లేస్‌లో అమీర్‌పేట్ అనేది రీప్లేస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి రైటా 2 నేమ్స్ అనేది ఉండాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ ఇప్పుడు మనకు అమీర్‌పేట్ అని వచ్చేస్తదమ్మా. క్లియర్ అండర్‌స్టాండ్? అండర్‌స్టాండ్ అర్థమైందా? రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా ఇక్కడ నేను రైట్ దీన్ని గూడా నేను కామెంట్ జేస్తున్నా. వెయిట్ ఏ మినిట్ రైటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. వై వి యూజ్ డిఐఆర్ ఫంక్షన్ ఇన్ పైథాన్? చెప్పాలి. డిఐఆర్ వై వి యూజ్ మర్చిపోతే కష్టం. ఎక్సలెంట్. టు గెట్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ టు బి ఏ స్పెసిఫైడ్. స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ వెరీ గుడ్. వై వి యూజ్ హెల్ప్ ఫంక్షన్? Very good. To get documentation for all methods and properties. Right string replace. Now జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. Now string swap case. Now next one is string swap case. Right జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. Swapping means what in general meaning? Swapping. Swapping. What is general meaning of swapping? స్వాపింగ్ అంటే తెలుగులో ఏంటమ్మా? తారుమారు చెయ్యడం అంతేనా? యెస్ ఆర్ నో? స్వాపింగ్ మీన్స్ తారుమారు చెయ్యడం రైటా? స్వాపింగ్ మీన్స్ తారుమారు చేయడం. జాగ్రత్తగా గమనించడమ్మా. రైటా? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ ఐ టేక్ పీవై టీహెచ్ఓఎన్ అమ్మ రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ పి క్యాపిటల్, వై స్మాల్, టీ క్యాపిటల్, హెచ్ స్మాల్, ఓ క్యాపిటల్, ఎన్ స్మాల్ తీసుకున్నమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ఐ పాస్ ప్రింట్ ఆఫ్ ఎస్. నౌ హియర్ ఐ పాస్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్. ఇప్పుడు నౌ జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ స్వాప్ కేస్ అండి రైటా? ఎస్ డాట్ స్వాప్ కేస్. ఎస్ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయిన స్ట్రింగ్ లో రైటా ఇక్కడ ఉన్న కేసెస్ అనేవి స్వాపింగ్ అవ్వాలని రైటా? క్యాపిటల్స్ అన్ని స్మాల్ గా, స్మాల్స్ అన్ని క్యాపిటల్ గా స్వాపింగ్ అయిపోవాలి. జాగ్రత్తగా గమనించండి అమ్మ. అయిపోయింది అయిపోలేదమ్మా చెప్పాలి. సార్ నువ్వు రైట్. అయిపోయిందండి. రైట్. స్వాపింగ్ అనేది కంప్లీటెడ్. నౌ జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ నెక్స్ట్ వన్ స్ట్రింగ్ రివర్స్ అమ్మా. స్ట్రింగ్ రివర్స్ రైట్. ఇప్పుడు చెప్పండి ఇక. స్ట్రింగ్ రివర్స్. రివర్స్ స్ట్రింగ్ రివర్స్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ here I take what is the I take here high level programming, high level programming language, high level pro. Here I take high level programming language. Print of yes. Now here print type of yes. Right. Now here print type of yes. Right. జాగ్రత్త గమనించండమ్మా. హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ చెప్పాలి ఇప్పుడు. హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ చెప్పకపోతే మాత్రం అమ్మా దయచేసి చెప్పండి. హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన. ఎక్కడ డిస్కస్ చేసిన అదేని చెప్పండి పోనీ. స్ట్రింగ్ రివర్స్ ని ఎక్కడ డిస్కస్ చేసినాం? గో ఎక్కడమ్మా? ఫర్ లూప్ లోనా? ఫర్ లూప్ లోనే ఎక్కడ యూజ్ చేసినాం? వెరీ గుడ్. పాలిండ్రోమ్ లో యూజ్ చేసినాం. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు చెప్పండి హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్. చెప్పమ్మా. పర్లేదు చెప్పమ్మా. తెలిసిందే చెప్పు స్నేహ.
మైక్ అన్‌మ్యూట్ చేసి చెప్పండి. నో ప్రాబ్లమ్. తెలిసిందే చెప్పండి. హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్. ఎక్సలెంట్. అంతేనమ్మా. రైటా? మీకు తెలిసిన ఆన్సర్ కరెక్టేనమ్మా. ::-1 దిస్ ఈజ్ ఏ రైటా? స్ట్రింగుని రివర్స్ చేయడం కోసం యూజ్ చేస్తామమ్మా. ::-1 జస్ట్ జాగ్రత్తగా గమనించండి. చూడండమ్మా. HIGHLEVEL స్పేస్ నౌ PROGRAMMING స్పేస్ LANGUAG రివర్స్ అయిందా కాలేదమ్మా ఎస్ఆర్‌ను? రైటా? రివర్స్ అయిపోయిందమ్మా. రైటా? స్ట్రింగ్ రివర్స్ ఆల్సో కంప్లీటెడ్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నాకోటి గుర్తొచ్చింది. రైట్, ఎవరైనా చెప్పొచ్చు. నో ప్రాబ్లమ్. రైలు రివర్స్‌లో పోతే ఏమైతదమ్మా? ట్రైన్ రివర్స్‌లో పోతే ఏమైతది? ఎనీవన్? జనరల్ క్వెషన్. మీ మైండ్ షార్ప్ ఉందా లేదని. ట్రైన్ రివర్స్‌లో పోతే ఏమైతది? బ్రో! వాట్ హ్యాపెండ్? ట్రైన్ రివర్స్‌లో పోతే ఏమైతది? ఎనీవన్ అమ్మ, నందిని సాగర్ ఆర్ స్నేహ ఆర్ సాయి సూర్య బ్రో. మీకు తెలుసా? మీకు తెలిస్తే వెయిట్ చేయండి. ట్రైన్ రివర్స్‌లో పోతే ఏమైద్దమ్మా? జస్ట్ తొందరగా ఆన్సర్ చేయండి. నో ప్రాబ్లమ్. అయ్యో! అమ్మ, నందిని సాగర్ స్నేహ ఏమైద్దమ్మా నందిని సాగర్ ట్రైన్ రివర్స్‌లో పోతే? యాక్సిడెంట్ అయితది. రైట్ నౌ సాయి సూర్య బ్రో. ఏమైద్దమ్మా? ట్రైన్ రివర్స్ అయితది. సాయి సూర్య బ్రో చెబుతాడిప్పుడు. ఏమైతది బ్రో? చెప్పు బ్రో. రైట్, అది గాదు. రైటా? రివర్ అంటే ఏంటమ్మా? రివర్ అంటే ఏంటి? రివర్ అంటే ఏంటి? రివర్ అంటే తెలుగులో ఏంటి? నది. లేక్ అంటే సెపరేట్. లేక్. రైట్. రివర్ మీన్స్ నది. రివర్. రైట్. నది. ఆ రైలనేది రివర్స్‌లో ఎళ్తే, నది గుండా ఎళ్తే, నది లోపల నుంచి ఎళ్తే ఏమైతది? తడిచిపోద్ది రైలు. యెస్ ఆర్ నో? రైట్. మునిగిపోద్ది, తడిచిపోద్ది. రైట్. 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 జోక్స్ ఆఫ్ ది పార్ట్. రైట్. నౌ నెక్స్ట్ వన్. సీ ద పిక్చర్. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ హియర్ నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రింగ్. రైట్. సార్ట్ అమ్మా. స్ట్రింగ్ సార్ట్. రైట్. సార్టింగ్ మీన్స్ వాట్ ఇన్ తెలుగు? సార్టింగ్. సార్టింగ్. సార్టింగ్ మీన్స్ వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. సార్టింగ్ మీన్స్ క్రమబద్ధీకరించుట ఇన్ తెలుగు. రైటా? సార్టింగ్ మీన్స్ ఇన్ తెలుగు క్రమబద్ధీకరించుట. ఒక క్రమంలో, ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో క్రమబద్ధీకరించాలండి. హియర్ ఐ టేక్ మై స్ట్రింగ్ ఈజ్ పైథాన్ ఈజ్ ఎ జనరల్ పర్పస్. Right, a Python is a general purpose language. Right, a Python is a general purpose language. Now here I take print of yes. Now here print type of yes అండి. జాగ్రత్తగా గమనించండమ్మా. ప్రింట్ ఆఫ్ yes. ప్రింట్ టైప్ ఆఫ్ yes. జాగ్రత్తగా గమనించాలి. Now here ఫస్ట్ మనం జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ మనం ఈ పదాలన్నింటిని సార్ట్ చేసే దానికంటే ముందు రైటా, మనం ఇక్కడ ఉన్న హోల్ స్ట్రింగ్ మొత్తాన్ని స్ప్లిట్ చేయాలమ్మా. రైట్, డివైడ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని సపరేట్ గా డివైడ్ చేయాలమ్మా. రైటా? హౌ టు డివైడ్ ఇట్?
ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. S1 ఈజ్ ఈక్వల్స్ టు S డాట్ స్ప్లిట్. జాగ్రత్తగా గమనించండమ్మా. స్ప్లిట్ రైట్ హియర్ ఐ పాస్ ప్రింట్ ఆఫ్ S1 రైట్. ప్రింట్ ఆఫ్ S1 రైట్. నేను ఇక్కడ స్ప్లిట్ చేసేసినమ్మా. రైట్, స్ప్లిట్ అయినే కలదమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ స్ప్లిట్ అయినే కదా. సార్ నో చెప్పాలి. సార్ నో రైట్. స్ప్లిట్ అయినాయమ్మా. ఎక్కడ స్ప్లిట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ పదంలో రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్, మాకు చిన్నప్పుడు ఎన్ఎంఎంఎస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందమ్మా 8th క్లాస్‌లో. నేషనల్ మెరిట్ ఏదో సంథింగ్ ఉంటుంది దాని ఫుల్ నేమ్. ఎన్ఎంఎంఎస్ ఎవరికైనా ఐడియా ఉందా? అందులో రీజనింగ్ ఉంటదమ్మా. రీజనింగ్‌లో మాకివన్నీ జేపిచ్చేదాయన. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఇప్పుడు మనకు రావాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, మనం స్ప్లిట్ అనేది జేసేసినాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించడమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు స్ప్లిట్ అయిపోయున్న రైట్, ఇక్కడ స్ప్లిట్ అయిపోయున్న మన అవుట్‌పుట్‌ని సార్టింగ్ చేయాలమ్మా. సార్టింగ్ మీన్స్ క్రమబద్ధీకరించుట. రైట్ హియర్ S1 డాట్ సార్ట్. S1 డాట్ సార్ట్ ప్రింట్ ఆఫ్ S1 అమ్మ. రైట్, S1 డాట్ సార్ట్ ప్రింట్ ఆఫ్ S1 రైట్. వచ్చిందా రాలేదమ్మా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ G ఉంటది. ABCDEFG HIJKLLMNOP తర్వాత P. ఆ తర్వాత జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ABCDE తర్వాత నవ్వు నెక్స్ట్ వన్ రైట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎట్ వస్తుందో రైట్ సంథింగ్ మన తెలియదమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చిన రాలేదమ్మా. ఎస్ఆర్ నో రైట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చేసినాయి అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్, ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చిన ఈ డేటా మొత్తం నాకు రివర్స్ అవ్వాలమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. సబ్జెక్ట్ ఉన్న తోపుగాడైతేనే ఈ క్వశ్చన్ అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఈ క్వశ్చన్ లేకపోతే ఇంటర్వ్యూ అనేది వేస్ట్ అంతే. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్. నౌ సెకండ్ పాయింట్, హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ యూజింగ్ సార్ట్ మెథడ్ అంటాడమ్మా. రైట్, ఇంటర్వ్యూవర్ హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ యూజింగ్ సార్ట్ ఫంక్షన్ అని అడిగినప్పుడు కోలన్ కోలన్ -1 అని చెప్తే ఇంటికెళ్ళండి అని చెప్తాడమ్మా. రైటా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ యూజింగ్ సార్ట్ ఫంక్షన్ అని అడిగినప్పుడు, అని ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం కోలన్ కోలన్ -1 చెప్తే దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. యూజింగ్ సార్ట్ ఫంక్షన్ హౌ టు రివర్స్ ఏ, హౌ టు రివర్స్ ఏ అవర్ స్ప్లిట్ string means reverse is equals to true అమ్మ. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రివర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ యూజ్ చేస్తే అప్పుడు మనకు రివర్స్ అయిద్దమ్మా. క్లియరా? 1 సెకండ్ వెయిట్ చేయండి. S1 సార్ట్ కంట్రోల్ X కింద ఇంకో ఫంక్షన్ తీసుకుంటామా నేను. S1 డాట్ సార్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. రైట్, ప్రింట్ హియర్ టేక్. రైట్, ఓకే. రైట్, వచ్చిందమ్మా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి అమ్మా. వేర్ ఇట్ ఈస్ వేర్. ఇక్కడ చూడండి. రైట్, చివరిది ఫస్ట్ లో వచ్చిందమ్మా. ఎస్ఆర్ ను రైట్, చివరిది ఫస్ట్ లో వచ్చిందా? దాని తర్వాత పర్పస్ అనే సెకండ్ లో వచ్చిందా? నౌ లాంగ్వేజ్ అనే థర్డ్ లో వచ్చిందా? వచ్చింది. నౌ ఈజ్ అనేది ఫోర్త్ లో వచ్చిందా? వచ్చింది. నౌ జనరల్ అనేది ఫిఫ్త్ లో వచ్చిందా? రివర్స్ అయిందా కాలేదమ్మా? ఎస్ఆర్ ను రైట్. ఇప్పుడు చెప్పండి అమ్మా. వితౌట్ సార్ట్ ఫంక్షన్ హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్ వితౌట్ సార్ట్. కోలన్ కోలన్ -1 విత్ సార్ట్ ఫంక్షన్ హౌ టు రివర్స్ ఏ స్ట్రింగ్. రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు
ట్రూ అమ్మ. రైటా. గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా గమనించండమ్మ. సార్టిక్ అర్థమైందా? మనం ఫస్ట్ వన్ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎక్కడైనా అంతే గదమ్మా! రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రమబద్ధీకరించడం అంటే ఫస్ట్ మనం స్ప్లిట్ చేయాలి. విడగొట్టాలి. వాటిని విడగొట్టిన తరువాతనే జాగ్రత్తగా గమనించండమ్మా. ఆ తరువాతనే మనం సార్ట్ చెయ్యగలం. ఎక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? డౌట్స్ ఉన్నాయమ్మా? డౌట్స్ ఉన్నాయా? ఇంతకు ముందు క్లాసులకి, ఇప్పుడు క్లాసులకి టఫ్ ఉందా? ఈజీ ఉందమ్మా? టఫ్ ఈజ్ ఈజీగానే ఉంటదమ్మా. టఫ్ అనే మాట ఉండదు. పైథాన్ ఈజ్ వెరీ, 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 వెరీ ఈజీ లాంగ్వేజ్. ఈజీ టు రీడ్, ఈజీ టు ఈజీ టు లిజన్, ఈజీ టు రీడ్, ఈజీ టు రైట్. రైటా పైథాన్ అనేది చాలా సింపుల్ అమ్మా. నేర్చుకోండి. ప్రాక్టీస్ అనేది చెయ్యండి. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ జాయిన్. ఇదొక్కటి డిస్కస్ చేసుకొని లీవ్ తీసుకుందామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ జాయిన్ ఇయర్ నేను డైరెక్ట్‌గా తీసుకుంటున్నామ్మా. ప్రింట్, ప్రింట్ డాట్ జాయిన్ ప్రకాష్. జాగ్రత్తగా గమనించండమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండమ్మా. ఇక్కడ ప్రకాష్ అనే స్ట్రింగ్‌లో ప్రకాష్ అనే స్ట్రింగ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌కి ప్రకాష్ అనే స్ట్రింగ్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌కి ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఎలిమెంట్. ప్రకాష్ అనే స్ట్రింగ్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌లో ఇది ఏంటమ్మా? ఇదేంటి? ఇదేంటి చెప్పాలి? స్పేసెస్ అనేవి జాయిన్ అవ్వాలండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. స్పేసెస్ అనేవి జాయిన్ అవుతాయి. స్పేస్ అనేది జాయిన్ అయినా కాలేదమ్మా. యెస్ ఆర్ నో? రైట్. నాకు స్పేసెస్ ఒద్దు. నాకిక్కడ ఎట్ ద రేట్ సింబల్ గావాలి అనంటే యూ కెన్ టేక్ ఎట్ ద రేట్ సింబల్. నాకు ఎట్ ద రేట్ సింబల్ ఒద్దు. నాకిక్కడ డాలర్ సింబల్ గావాలి అంటే యూ కెన్ టేక్ డాలర్ సింబల్. నో ప్రాబ్లమ్. దిస్ ఈజ్ స్ట్రింగ్ జాయిన్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రేపు క్లాస్ రేపు క్లాస్ ఉంటది. రేపటి క్లాసులో ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తామా. జాగ్రత్తగా గమనించండి. రేపు ఇంటర్వ్యూ ఉంటది. గుర్తుపెట్టుకోండి. డోంట్ మిస్ ఇట్. డోంట్ మిస్ ఇట్. ఇంటర్వ్యూ పెడితే పెడతా. లేకపోతే లేదమ్మా. ఎవ్వరు మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా క్లాస్ అనేది అటెండ్ అవ్వండి. మళ్ళీ మనం టుమారో క్లాస్‌లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టాటా బై బై. సీ యూ. గుడ్ నైట్ టు ఆల్.